హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేదండి కంప్లీట్ గా ఒక బిజినెస్ ని ఒక వాట్సాప్ ద్వారా ఎలా మనం లీడ్స్ జనరేట్ చేసుకోవాలి. మనం ఒక బిజినెస్ పోస్ట్ చేస్తామండి, దానికి వాట్సాప్ ద్వారా ఇలా మనకి లీడ్స్ కావాలి. ఏ విధంగా? నేను తీసుకున్న వెబ్సైట్ వచ్చి ఐవిన్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లో మనము కంటెంట్ పోస్ట్ చేసాం. ఏం చేసామంటే మనము కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మనం వాట్సాప్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలి, సో అది కంప్లీట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఇది కంప్లీట్ గా లీడ్ జనరేషన్ యాడ్ అండి. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనము యూఆర్ఎల్ చెప్తాను క్లియర్ గా. facebook.com/manage. పర్ఫెక్ట్ చెప్తాను. మీకు ఏది ఉన్నా క్వశ్చన్ అడగండి. ఏది ఉన్నా కానీ మనం క్లయింట్ మెయిల్ ఐడితోనే లీడ్ జనరేషన్ చేసుకోవచ్చు అండి. అది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అది క్లయింట్ మెయిల్ ఐడితో మనము లీడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసుకోవడానికి కానీ మనకు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైనా లీడ్ కనుక మనకు కన్వర్ట్ అయితే ఈ విధంగా మన లీడ్స్ అనేది తెలుస్తాయండి. బై ఫామ్ ద్వారా ఇట్లా మీకు అన్ని జెన్యున్ గా నేను చేసే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు క్రియేట్ యాడ్ తీసుకుంటే నేను ఇప్పుడు ఇచ్చేది లీడ్ జనరేషన్ వాట్సాప్. దీంట్లో బడ్జెట్ పరంగా చాలా కొంచెం ఉంటుందండి. కంప్లీట్ గా మీకు లీడ్స్ కావాలంటే బడ్జెట్ మాత్రం కంప్లీట్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ లో న్యూ ఇంటర్ఫేస్ రావడం జరిగింది. సో అది మీరు కంప్లీట్ గా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ యాక్షన్ లో మనం డైలీ బడ్జెట్ ఇచ్చేసాం. డైలీ బడ్జెట్ మీరు 1000 ఇవ్వచ్చు, లేదంటే 500 ఇవ్వచ్చు, మీ ఇష్టం. అది మీకు ఎలా వీలైతే అలా ఇచ్చుకోవాలి. తర్వాత క్యాంపెయిన్ స్కోర్. నెక్స్ట్ ఇక్కడ అసలైన స్టార్ట్ అవుతుందండి. మీ కన్వర్షన్ ఈ విధంగా కావాలి. వాట్సాప్ లీడ్ ఫామ్ ఇట్లా చాలా ఉంటాయి మీకు. సో అది ఏ ఆప్షన్ మీకు కావాలో ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంది వాట్సాప్. వాట్సాప్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకున్న ఆప్షన్లో లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం. లొకేషన్ అనేది కంప్లీట్ గా మనము హైదరాబాద్ టార్గెట్ చేస్తున్నాం అన్నట్టు. సో హైదరాబాద్ టార్గెట్ గా మనము లొకేషన్ అనేది ఇవ్వచ్చు అన్నట్టు. అక్కడి నుంచి మన రేడియస్ ఎంతైతే మనకు కావాలో మనం ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. నేను 35 రేడియస్ ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ 35 రేడియస్ మీకు మొత్తం కనెక్ట్ అయిపోతుంది. లేదు నాకు 35 వద్దు, తక్కువ కావాలంటే 20 కిలోమీటర్ రేడియస్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మన వాట్సాప్ యాడ్ అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ అనేది మనకు కంప్లీట్ గా ఉంటుంది ఆప్షన్ అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఈ విధంగా ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే ఫస్ట్ ఇక్కడ సజెషన్ లో మీరు ఏ ఏజ్ గ్రూప్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ చూసుకోండి ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ 22 ఇయర్స్ నుంచి అలా మీరు పెట్టుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నా అప్ టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు, అంటే పేరెంట్స్ కూడా మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ డీటెయిల్ టార్గెటింగ్ లో మీకు ఏమేమి కావాలి. సో ఇక్కడ మనకు కెమిస్ట్రీ అండ్ ఏదైతే మనకు నీట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కంపల్సరీ మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కంప్లీట్ గా. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమేమి ఆప్షన్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీటెయిల్ టార్గెటింగ్ అండ్ ఏజ్ వైజ్, జెండర్ వైజ్ అండ్ టార్గెటింగ్ లొకేషన్స్ అండ్ మన ఒక ఉన్న ఆప్షన్ వచ్చి వాట్సాప్ మెసెంజర్. మనం ఫామ్ పెట్టుకోవచ్చు ఏదైనా. వాట్సాప్ మెసెంజర్ అంటే డైరెక్ట్ మనకు వాట్సాప్ అనేది లీడ్ అనేది జనరేట్ అవుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైనా మీ స్టెప్ చూసుకోండి. ఒక్కసారి క్యాంపెయిన్ కనుక ఫైనలైజ్ అయిన తర్వాత మనము కన్వర్షన్ అనేది చేంజ్ చేయలేము. గుర్తుపెట్టుకొని మనం బడ్జెట్ చేంజ్ చేసుకోవచ్చు, లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, డేట్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఏజ్ చేంజ్ చేసుకోవచ్చు, డీటెయిల్ టార్గెట్ చేంజ్ చేసుకోవచ్చు, కానీ క్యాంపెయిన్ కన్వర్షన్ అనేది చేంజ్ చేయలేము. ఒక్కసారి కన్ఫర్మ్ అయితే మళ్ళీ న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. క్లిక్ ఫర్ నెక్స్ట్. ఎప్పుడైనా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనము యాడ్ ఎప్పుడైనా యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్, మనం ఏదైతే పోస్ట్ ఎగ్జిస్ట్ చేస్తామో అక్కడి నుంచి యాడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు? మనము ఆ క్యాంపెయిన్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకొని మనకు దాని నుంచి ట్రాఫిక్ వస్తుందా, వ్యూస్ వస్తుందా అనేది తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా మనము క్లిక్ చేసుకొని మనము ఫైనల్ గా వెరిఫై చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక పోస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇమేజ్ కానీ వీడియో కానీ పోస్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండింటిలో ఒకేసారి పోస్ట్ చేయాలి. మనం ఎక్కువ వరకు వాయిస్ ఓరియంటెడ్, మనం
కాన్సెప్ట్ పెట్టి ఇస్తే దాని రీచ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. జనాలకు అర్థం కావాలి. సో ఆ విధంగా మన యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాడ్ గనక ఎలా ఉందో చూసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. అడ్వాన్స్ ప్రివ్యూ అంటే ఎన్ని ప్లేస్లలో మన యాడ్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇన్ని ప్లేస్లలో మన యాడ్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకొని మనం హ్యాపీగా యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సేవ్, ఫైనల్లీ పబ్లిష్ ద యాడ్. సో ఈ విధంగా ఎలాంటి యాడ్ అయినా మనం పబ్లిష్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి యాడ్స్ అనేది క్రియేట్ చేసుకొని మనం కనుక వెరిఫై చేసుకుంటే రివ్యూ అయ్యి ఫస్ట్ మనకి ఇలానే వస్తుంది, తర్వాత రివ్యూకి వెళ్తుంది, నో యాడ్స్కి వచ్చే తర్వాత రివ్యూ ఉంటుంది, తర్వాత మనకు యాడ్ అనేది చెక్ చేసుకొని మనకు ఫైనల్గా అవుట్పుట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా వాట్సాప్ యాడ్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే మనం జెన్యున్గా వాట్సాప్ నెంబర్కి అయితే యాక్టివ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్ యాడ్ క్రియేట్ చేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే మీ వాట్సాప్ అనేది వాట్సాప్ బిజినెస్ లో మాత్రమే ఉండాలి. ఎక్కడ అనేది మామూలు వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ బిజినెస్ ఉండాలి. ఫస్ట్ మనకు ఇన్యాక్టివ్ వస్తుంది, తర్వాత నో యాడ్స్ వస్తుంది, తర్వాత రివ్యూకి వెళ్ళి ఇట్లా మనకు యాడ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా మన ఎలాంటి వాట్సాప్ యాడ్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.